నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకమ్మరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో అసభ్యకరంగా పోస్టులు పెడుతూ అందులో వైఎస్ భారతిరెడ్డి పిఏ వర్ర రవీందర్ రెడ్డి, సో ఆయన అసభ్యకరంగా పోస్టులు పెడుతూ దాని వెనక కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడని కూడా వార్తలు వస్తున్నాయి అన్నమాట. దీని మీద మీరేమంటారు సార్? వర్ర రవీందర్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చర్చించుకుంటున్నటువంటి పేరు వస్తుంది. కారణం ఏంటంటే గత 7-8 సంవత్సరాల నుంచి కూడా అతను తెలుగుదేశం పార్టీ అధినేత కావచ్చు, ఆ కుటుంబ సభ్యుల మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద కావచ్చు, లోకేష్ గారి గురించి కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు, మహిళా నాయకురాళ్ళ మీద కూడా అతను ఇష్టారీతిగా ఇప్పుడు దాకా రాతలు రాస్తూ పోస్ట్ చేస్తూ అతను దాంట్లో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలతోటి తప్పించుకొని తిరుగుతున్నాడు. 5 సంవత్సరాలు ఇష్టారాజ్యంగా చేశాడు. ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య దొరికి పరారయ్యాడు. మళ్ళీ మొన్న అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఆ రోజు కూడా అతను పరారైన విధానం చూసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు అందరూ కూడా ఏ విధంగా అతను సహకరించారు, వాళ్ళు రాజంపేటకు సంబంధించినటువంటి పోలీసులకు అప్పచెప్పాల్సిన విధి ఉన్నా కూడా వాళ్ళని బయటికి పంపించేసి అతను ఏ విధంగా తప్పించారు, దానికి ఎవరెవరు వచ్చి సహకరించారనేది ఇప్పుడు మనకందరికీ బయటకు వస్తున్నటువంటి విషయం. ఇప్పుడు అతను ఎట్లా వచ్చాడు దీంట్లో అని చూసుకుంటామంటే, మొట్టమొదటిగా భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అతన్ని గుర్తించేసి అవినాష్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి రాఘవరెడ్డి అనే అవినాష్ రెడ్డి యొక్క ముఖ్య అనుచరుడు, ఆయన ఇతన్ని కోఆర్డినేట్ చేస్తూ ఇతనికి ఆర్థికంగా సహాయం అందజేస్తూ ఏమేం చేయాలని చెప్పని ఇతను మానిటర్ చేస్తున్నాడు అనేది ఇప్పటివరకు మన దగ్గరకు ఉన్నటువంటి సమాచారం. దానికి తోడు సజ్జల భార్గవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎందరు చేశారనేది ప్రపంచానికి అందరికీ తెలుసు ఈరోజు. మరి ఈ సందర్భంగా అతను అదుపులో తీసుకున్న సందర్భంగా నిన్న డిఐజీ గారు చెప్పినటువంటి కొన్ని విషయాలు కనుక మనం వింటే విస్తుపోయేలా ఉన్నాయి. సహజంగానే అతను రాసిన రాతలకి నేను చెప్పలేను, చదవలేను, అది మానవ సమాజంలో ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పని ఆశ్చర్యపోయారు ఆయన కూడా. కాబట్టి ఇతని మీద కఠిన చర్యలు తీర్చుకోవడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తున్నారు. వాళ్ళ విచారణలో కొన్ని విషయాలు అతను చెప్పినట్టుగా మనకు అర్థమైపోయింది. అంటే వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, అట్లాగే భార్గవరెడ్డి, రాఘవరెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా బయటకు పెట్టడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగిందనేది అతను కూడా వెల్లడించడం కూడా జరిగింది. అలాగే అంతఃపుర యొక్క సంబంధాలు కూడా దీంట్లో ఉన్నట్టు చూసాయిగా అతను చెప్పాడనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం. ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, అతను ప్రత్యేకంగా అవినాష్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పాడు, లేకపోతే మిగిలిన వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి ఎందుకు చెప్పాడని చెప్పని ఆలోచించుకుంటా ఉంటే, ఇతను అవినాష్ రెడ్డి యొక్క పిఏ రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను చెప్పి చేపిస్తున్నాడని, అతని ద్వారానే ఇవన్నీ జరిగినాయని, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయాల్లో కూడా ఇతను కొన్ని విషయాలు తెలుసని ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు నిన్న జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటూ ఉంటే అదుపులో తీసుకున్నారు అనంగంలోనే ఎక్కడున్నాడో తెలియని సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాడు. అంటే అతను పేరు చెప్పే ధైర్యం లేదు అక్కడ. ఒకవేళ పేరు చెప్పాడేమో తెలియదు కానీ అవన్నీ కట్ చేసి వాళ్ళు ఎటు లైవ్లో చూపించరు కదా, అది ప్రత్యక్ష ప్రసారం అయితే కాదు కదా, కాబట్టి రికార్డ్ చేసిందే మళ్ళీ జనానికి వదిలేశారు అనమాట. అక్కడ ఇతని పేరు అయితే చెప్పలేదు కానీ మిగిలిన వాళ్ళందరూ శుద్ధపోసలు అన్నట్టు, ఎవరు ఎక్కడ ఏ విషయాలు చెప్పలేదన్నట్టు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించారంట. ఏమని ప్రశ్నించారో ఒకసారి ఆయన చదివితే బాగుండేది. చదవటానికి కూడా ఆయనకు కూడా అసహ్యం వేసి చదవలేదేమో నాకైతే అనిపిస్తుంది. నిస్సందేహంగా ఆయన చదవలేడనే నేనైతే భావిస్తున్నా. మామూలుగా నేను ఇస్తేనే తప్పులు చదువుతాడు. ఇప్పుడు వాళ్ళు రాసిన బూతులు కూడా ఇంకెన్ని బూతులు యాడ్ చేసేవాడు ఆయనైతే. కాబట్టి ఆయన దానికి కూడా భయపడ్డాడనేది నేను భావిస్తున్నా. ఆయన రాసిన ఈ వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి రాసిన బూతులు ఆయనకి పాఠ్య గ్రంథాల్లాగా ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడలేదు, ప్రశ్నించాడంట. ఇప్పుడు అంటే వాళ్ళ సొంత తల్లిని, చెల్లిని, బాబాయ్ కుమార్తెని, అలాగే వివిధ రకాల మహిళల్ని, తెలుగుదేశం పార్టీ మహిళల్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించిన మహిళల్ని, అలాగే లోకేష్ గారి భార్యని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, భార్యని, ఇట్లా రకరకాలుగా జనసేన వీర మహిళల్ని, వీళ్ళందరి గురించి ఏ విధంగా రాశారో చూస్తూనే ఉన్నాం. ఇక్కడతోటే ఆగకూడదు. ఈ ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి బయటకు పేరు వచ్చిందో దీనికి సంబంధించిన వాళ్ళందరినీ అదుపాజ్ఞలో తీసుకోవాలి. రెండోది
విజయసాయిరెడ్డి గురించి కూడా నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను నేను ఇక్కడ. అతను ట్విట్టర్లో ఇప్పుడు వరకు ఇష్టారీతిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఈ మధ్య రాయటం కూడా మొదలుపెట్టేశాడు. అతనికి ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇవ్వలేదనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. ఇంతమంది మీద చర్యలు తీసుకుంటున్నారు కదా, అతనికి సంబంధించిన విషయాల మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది ఈ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే దాడి ఎటు మొదలుపెట్టారు మీరు. ఆ దాడి ఎలా ఉండాలి అంటే ఊపిరాడకూడదు. నేను కూడా గతంలో విమర్శించాను. ఏంటి ఈ ప్రభుత్వం ఇంత అలసత్వం వహిస్తుంది, ఇష్టారీతిన వాడు మాట్లాడుతున్నారు, అన్యాయాలు చేసినాడు, అక్రమాలు చేసినాడు, హత్యలు చేసినాడు కూడా ఈరోజు బజార్లో వచ్చి తిరుగుతూ ఉంటే శ్రేణులు బాధపడుతున్నాయి, ప్రజలు బాధపడుతూనే ఉన్నారు. అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచించట్లేదు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు, మొద్దు నిద్రపోతుందా ఏంటి ఈ ప్రభుత్వం అని చెప్పని గతంలో నేను కూడా మాట్లాడిన వాడిని. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఒక వ్యూహాత్మకంగానే ఇన్నాళ్ళు ఆగారు వాళ్ళు. కలుగులోని ఎలికలన్నీ బయటికి రావడానికి అవకాశం కలగజేశారు వాళ్ళు. పొగ పెట్టారు, పొగ దెబ్బకు బయటకు వచ్చేసినాయి వాళ్ళు. ఆ పొగ ఏందయ్యా అంటే మేము ఇకలేం చెయ్యము అనే సందేశం ఇచ్చారు కాబట్టి విచ్చలవాడిగా ఈరోజు బయటకు వచ్చారు. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ కూడా వచ్చినట్టు వాళ్ళు బోన్లో బంధిస్తున్నారు. అది కాళ్ళు కీళ్ళు ఏ విధంగా వాళ్ళు కరుగాల్చి వాత పెడతారనేది తర్వాత విషయం. జరుగుతున్నదైతే అందరినీ బయటకు తీసుకొచ్చారు, అందరినీ గుర్తించారు, ఎక్కడెక్కడ వాళ్ళు బయటకు వస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అండదండలతో ఉండి పోలీసు అధికారులు ఏ విధంగా చేశారో వాళ్ళకు కూడా శిక్షలు పడే విధంగానే ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ క్రమం మొదలైంది. ఇప్పుడు వరుస క్రమంలో ఒకటంట అన్నీ తీసుకొని వెళ్ళేసి ఎవరిని వదిలిపెట్టకుండా, ముఖ్యంగా నేను చెప్పినట్టు విజయసాయిరెడ్డిని కావచ్చు, ఎవరైతే అగ్రనాయకులు మాట్లాడారో ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాట భాషను కూడా గుర్తించేసి వాళ్ళు ఏకాడికి ఈ వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే రాయలేదని కానీ బూతులు తిట్టలేదని కానీ ఇబ్బందికరంగా పెట్టారని ఎక్కడా మాట్లాడట్లా. గమనించండి మీరు. దాని గురించి అసలు మాట్లాడట్లా. అరెస్ట్ చేస్తారా? సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అది సవరించారు. మోడీ గారి ప్రభుత్వం దాన్ని సవరించింది కాబట్టి వెలుసుబాటు ఈరోజు వచ్చింది. కాబట్టి ఒక్కసారి ఉన్న అదుపులో తీసుకుంటే తిరిగి వాళ్ళు మళ్ళీ అదే కార్యక్రమం చేస్తే మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు అనే నిబంధన ఉంది. కాబట్టి వీళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. తీసుకొచ్చిన వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు వీళ్ళు గతంలో లోకేష్ బాబు పర్యటన సందర్భంగా, అంటే యువగడం పర్యటన సందర్భంగా ఒక మాట మాట్లాడాడు. డిఎస్పీ ఒక ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భంగా డిఎస్పీ చెబుతున్నాను గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డికి చెప్పు, భయం అంటే ఏందో పరిచయం చేస్తా అన్నాడు ఆ రోజు. ఇప్పుడు నిస్సందేహంగానే భయం అనేది ఏదో పరిచయం చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరూ భయపడుతున్నారు, దిక్కు దోసట్లేదు వాళ్ళు. కొంతమంది ఈ మధ్య ఎక్కువగా ఎందుకు మాట్లాడుతున్నారంటే నాకున్న అభిప్రాయం ప్రకారం వాళ్ళు బయట ఉంటే జనం ఏడ కొడతారో, ఈ విషయాలన్నీ బయటకు వస్తే జనం తిరగబడి వాళ్ళని ఎలా కొడతారో అందుకోసం చెప్పని వాళ్ళు కారాగారంలో ఉంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటారు కదా, రక్షణ ఉంటుంది వాళ్ళకి. కారాగారం మీదకి అయితే జనం వెళ్ళలేరు కదా, అందుకని ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ఎంత తొందరగా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్దామని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారని అయితే నాకు అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సార్.